ఫస్ట్ నాకైతే ఆహ్, ఎప్పుడు గూడా నేను మీరన్నట్టు ఎన్ని వైఫల్యాలొచ్చినా గానీ తట్టుకొని నిలబడేటువంటి మెంటల్ రెసిలియన్స్‌ని నేను కోల్పోలేదు మేడం. మెంటల్ రెసిలియన్స్‌ని కోల్పోలా. కానీ ఆ మెంటల్ రెసిలియన్స్‌ని నేను అంటే మనకనిపిస్తది ఈ ఎగ్జామ్ నేను క్లియర్ చేయగలుగుతానా లేదా? ఇన్‌సెక్యూరిటీస్ అయితే వస్తుంటాయి అప్పుడప్పుడు. ఆ ఇన్‌సెక్యూరిటీస్ నేను ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతానా లేదా? ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియమా? రూరలా? అర్బనా? లేకపోతే నాకు పేరెంట్స్ సపోర్ట్ ఉన్నారా? పేరెంట్స్ సపోర్ట్ లేరా? ఇటువంటి ఎన్నో ఇన్‌సెక్యూరిటీస్ వస్తూ ఉంటాయి. అయితే ఆ ఇన్‌సెక్యూరిటీస్‌ని మనం ఓవర్‌కమ్ చేయాల్సుంటది. ఆ ఇన్‌సెక్యూరిటీస్‌ని ఓవర్‌కమ్ చేయాలనంటే మనం మన స్ట్రెంగ్త్స్ మీద వర్క్ చేయాల్సుంటది. తర్వాత మన వీక్‌నెస్‌ని ఓవర్‌కమ్ చేయాల్సుంటది. మన స్ట్రెంగ్త్‌ని ఇంకా పెంచుకుంటూ, మన వీక్‌నెస్‌ని ఓవర్‌కమ్ చేసి అది వీక్ అవ్వకుండా చూసుకుంటూ, ఇలా మనం అనేటువంటిది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అయితే నేను ఈ మొత్తం ఎంటైర్ జర్నీలో 2 టైమ్స్ ఈ బాగా ఎగ్జామ్ స్ట్రెస్ అనేటువంటిది ఫీల్ అవ్వటం అనేటువంటిది జరిగింది. అది 2022లో నేను సీసాట్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ గూడా ఫెయిల్ అవ్వటం. ఒకటి. ఇది అప్పుడు నేను ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతానా లేదా అనే ఒక సెల్ఫ్ డౌట్ అనేటువంటిది వచ్చింది. తర్వాత నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అంటే ఇయర్ అటెంప్ట్ ఇవ్వటానికి ర్యాంక్ వచ్చిన దానికి గ్యాపు చాలా తక్కువుండింది. అంటే 45 డేస్ కూడా లేదనమాట. ఈ 45 డేస్ కూడా గ్యాప్ లేకపోవటం వలన అప్పుడు ఆల్రెడీ సక్సెస్ వచ్చింది. ఆ టైంలో మనకేంటంటే బ్రెయిన్ డోపమైన్ రష్‌లో ఉంటది మేడం. సో, మనం చదువుతున్న బ్రెయిన్‌కి ఎక్కవేమి. తర్వాత ఆల్రెడీ మనకి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుంటాయి. సో, తర్వాత ఈ ఈ సినారియోలో మనం ఎగ్జామ్ మీద ఫోకస్ చేసినప్పటికి కూడా రివిజన్ అనేటువంటిది ప్రాపర్‌గా జరగదు. ఎఫిషియెంట్‌గా మనం ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో ఉండలేం. ఈ టైంలో చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయాను. చాలా అంటే చాలా. ఆ స్ట్రెస్‌ని నేను ఏ విధంగా అధిగమించాను అంటే కౌన్సెలింగ్ తీసుకున్నా. కౌన్సెలింగ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ర్యాంకర్స్ అయ్యుండి మళ్ళీ అటెంప్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర మీరెలా దీన్ని టాకిల్ చేశారు అనేటువంటిది నేను ఆల్రెడీ ర్యాంకర్స్ అయినటువంటి అఖిల్ బుద్ధి ఐఏఎస్ ఉన్నారు. సో, ఆయన్ని, తర్వాత కిరణ్ సాయంపు అని చెప్పేసి ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన అంటే మా బ్యాచ్‌లోనే సెలెక్ట్ అయిన వాళ్ళు. తర్వాత మళ్ళీ నాగభరత్ అనేటువంటి ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఉన్నారిప్పుడు. తను. ఈ ముగ్గురిని హెల్ప్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మీరు ఏ విధంగా కోప్ విత్ అయ్యారు? ఎలా చేశారు? అనేది. వాళ్ళు అప్పుడు నాకు ఈ ప్రెషర్ అనేటువంటిది వెరీ నార్మల్‌గా ఉంటుంది. అంటే ఒకసారి ర్యాంక్ వచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఆ టైంలో మీరు యూ జస్ట్ థింక్ లైక్ ఎన్ ఆఫీసర్. ఆల్రెడీ మీరు 5 టైమ్స్ ప్రిలిమ్స్ రాసారు. 5 టైమ్స్ నేను ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్‌లో 100 అబోవ్ మార్క్స్‌ని తీసుకురావడం జరిగింది. విచ్ ఈస్ మోర్ థాన్ కట్ ఆఫ్ మార్క్స్. సో, నీకు ఆల్రెడీ నీ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. నీ స్ట్రెంగ్త్, వీక్‌నెస్ అనేటువంటివి అన్నిటిని లిస్ట్ ఔట్ చేసుకొని వాటి మీద నేను వర్కౌట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా నేను నా మెంటల్ ఈ ఎంటైర్ జర్నీలో వచ్చినటువంటి మెంటల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడం జరిగింది మేడం.